హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపి స్టార్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఒకవేళ మీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపి స్టార్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి మనకి రేషియో టాపిక్లో మిక్చర్ కాన్సెప్ట్ ఉంటుంది. మరి ఈ మిక్చర్ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే మిల్క్ అండ్ వాటర్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ క్వశ్చన్లో ఏంది అని అంటే టోటల్ సర్ఫేస్ ఇచ్చేసి అందులో ల్యాండ్ అండ్ వాటర్ రేషియో ఇచ్చిండు, అందులో నార్త్కి సంబంధించిన వాల్యూ ఇచ్చిండు, అలాగే సౌత్కి ఇస్తాడు. మరి నార్త్ కానీ లేదంటే సౌత్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకుంటే ఇలాంటి మోడల్ దిగవచ్చు. రైట్, కొంచెం జాగ్రత్తగా మనం ఏ విధంగా కాన్సెప్ట్ తీసుకుంటున్నామో చూడండి. రైట్, క్వశ్చన్ ఏమి ఇచ్చింది మనకి ఇక్కడ, ద రేషియో ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ ఆన్ ది హోల్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈస్ 1:2 and the ratio of land and water is northern hemisphere is 2:7 and the ratio of half of the southern hemisphere is 3:4. Then find the ratio of land and water రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది సౌతర్న్ హెమిస్ఫియర్ అంటున్నాడు. సో క్వశ్చన్ చూడండి, మొత్తం భూభాగంపై ఉన్న భూమి మరియు నీర్ల మధ్య నిష్పత్తి 1:2, ఉత్తరార్ధగోళంలో భూమి మరియు నీర్ల మధ్య నిష్పత్తి 2:7, దక్షిణార్ధగోళంలో సగభాగం భూమి మరియు నీర్ల మధ్య నిష్పత్తి 3:4. అయితే దక్షిణార్ధగోళంలో మిగతా సగభాగం ఎంత అంటే భూమి మరియు నీర్ల మధ్య నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఖచ్చితంగా మనకి రావచ్చు, ఇలాంటి క్వశ్చన్ అడగవచ్చు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ అడగలేదు. టోటల్ సర్ఫేస్ ఇచ్చేసి నార్త్ వాల్యూ ఇచ్చేసి సౌత్ వాల్యూ అడిగితే మనం ఈజీగా చేయొచ్చు. బట్ సౌత్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఇచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి సో ఈ రకంగా సో టోటల్ సర్ఫేస్ అనేది తీసుకోండి. మరి టోటల్ ఎర్త్ తీసుకున్నాం అనుకోండి. సో టోటల్ ఎర్త్లో ల్యాండ్ అండ్ వాటర్ రేషియో తీసుకున్నాడు. ఎంత ఇచ్చింది చెప్పండి? ఇక్కడ 1:2 ఇచ్చిండు. అంటే టోటల్ రేషియో టోటల్ తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం హోల్ సర్ఫేస్ అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ల్యాండ్ అండ్ వాటర్ మొత్తం భూభాగం తీసుకుంటే సో భూమి మరియు నీర్ల మధ్య నిష్పత్తి 1:2 ఇచ్చిండు. అంటే దాని అర్థం ఏంటిది? నార్త్ అండ్ సౌత్ మరి రెండు కలిపే ఇచ్చినట్టు కదా. ఎందుకంటే నేను నార్త్ సౌత్ అని ఎందుకు తీసుకుంటున్నా, నార్త్ అని సౌత్ అని అలా హాఫ్ ఆఫ్ డివైడ్ చేసిండంటే దాన్ని హాఫ్ ఆఫ్ చేసినట్టే కదా. అందుకోసం మనం ఏం చేయాలి అంటే దీంట్లో మిడిల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి టోటల్ తీసుకుంటేనేమో నార్త్ అండ్ సౌత్ కలిపితేనేమో మనకి 1:2 అవుతుంది. మరి ఇక్కడ ఇది నార్త్ తీసుకుంటున్నా, దీన్ని సౌత్ తీసుకుంటున్నా. మరి నార్త్లో ల్యాండ్ అండ్ వాటర్ రేషియో ఎంత ఇచ్చిండని ఇక్కడ మనకి సో 2:7 ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు ఇక్కడ? సో 2:7. అలాగే సౌత్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఇచ్చిండు. చూడండి, సౌత్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఇచ్చిండు. మరి ల్యాండ్ అండ్ వాటర్ తీసుకుంటే మనకి ఇచ్చిన రేషియో ఎంత అంటే సో 3:4 ఇచ్చిండు. ఇగో ఇచ్చిన డాటా ఇది. మరి ఏం చేస్తే రిమైనింగ్ కావాలి? సో రిమైనింగ్ హాఫ్ అంటే ఇదే కదా సౌత్లో. సో ఇక్కడ చూడండి, దక్షిణార్ధగోళంలో మిగిలిన సగభాగం ఎంత అంటే మిగతా రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంటే ఇదే కదా. అప్పుడు దీంట్లో ల్యాండ్ అండ్ వాటర్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఒక్కసారి లాజిక్ చూస్తే టోటల్ సర్ఫేస్ నుండి టోటల్ ఎర్త్ నుండి ల్యాండ్ అండ్ వాటర్ నుండి మొత్తం తీసుకొని మొత్తం నుండి నార్త్ అలాగే సౌత్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్. చూడండి ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే సౌత్లో ఇది హాఫ్ ఆఫ్ ది పార్ట్, ఇది సౌత్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్. చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా నుండి టోటల్ ల్యాండ్ అండ్ వాటర్ రేషియో నుండి అందులో నార్త్ రిమూవ్ చేసి మిగతా హాఫ్ ఆఫ్ ది సౌత్ కూడా రిమూవ్ చేస్తే అప్పుడు రిమైనింగ్ కదా నాకు వచ్చేది. అంటే టోటల్లో నుండి ఇగో ఈ రెండు మనం ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి. ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే నాకు రిమైనింగ్ పార్ట్ ఇదే ఉంటుందనే కాన్సెప్ట్లో చేయాలి. అర్థమవుతుందా? మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే టోటల్ కాబట్టి నేను ఎలా తీసుకుంటున్నా అంటే టోటల్ అన్నాడు కదా. సో టోటల్ కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ 1:2 తీసుకుంటున్నా. అలాగే నార్త్ తీసుకున్నాం అనుకోండి, నార్త్ నుండి మనకి ఇచ్చిన రేషియో ఎంత అన్నట్టు సో 2:7. అలాగే సౌత్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఇచ్చిండు అంటే దాని రేషియో ఎంత ఇక్కడ సో 3:4 ఇచ్చిండు. క్లియర్? మరి ఈ రకంగా మనం తీసుకుంటాం. నేనేమంటున్నా అంటే ఇక్కడ కాన్సెప్ట్ తీసుకోండి. సో టోటల్లోకి వెళ్ళి నార్త్ కానీ సౌత్లో సగం కానీ తీసేస్తే నాకు ఇది రెండు రిమూవ్ చేసిన మైనస్ చేసినాం అనుకోండి. అప్పుడు నాకు ఏమొస్తుంది? ఆ సౌత్లో రిమైనింగ్ హాఫ్ ఆఫ్ వస్తుంది. అర్థమైందా? మరి దీన్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే యాక్చువల్గా దీని కాన్సెప్ట్ చూడండి, టోటల్ ఇక్కడ ఎంత 1:2 ఇచ్చిండు. అలాగే నెక్స్ట్ ఎంత 2:7 ఇచ్చిండు. అలాగే నెక్స్ట్ ఎంత 3:4 ఇచ్చిండు. మరి ల్యాండ్ వాటర్ రెండు కలుపుకుంటే ఇక్కడ 3 పార్ట్స్, ఇక్కడ 9 పార్ట్స్, ఇక్కడ 7 పార్ట్స్. యాక్చువల్గా అయితే దీన్ని
3 పార్ట్స్ 9 పార్ట్స్ 7 పార్ట్స్కి మనం ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకొని ఎంత మల్టిప్లై అవుతుందో వాటి రేషియో కూడా అంతే మల్టిప్లై చేయాలి. యాక్చువల్గా అయితే ఇది చేయాలి, బట్ ఎల్సిఎం మీరు చేయలేరు కాబట్టి మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేయొచ్చు అని అంటే, సో 2 ప్లస్ ఇక్కడ 7 9 కదా, దాన్ని ఇంటూ 9 చేసేయండి. అలాగే అంటే ఈ టోటల్ ఒక రేషియో ఉంది కదా, మిగతా రెండు యొక్క టోటల్ని అక్కడ మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ మిడిల్ ఉందా, మిగతా రెండింటి యొక్క టోటల్ని మల్టిప్లై చేస్తే ఆ ఎల్సిఎం చేసిన ఒకటే, ఇలా చేసిన ఒకటే అన్నట్టు. మరి 3 + 4 ఎంత అంటే 7 అని తీసుకుంటున్నా. మరి ఇక్కడ తీసుకుంటే మనం 2 + 1 అంటే ఏం రాసుకోవచ్చు అండి, ఇక్కడ 3 అని రాసుకోవచ్చు. ఇంటూ మళ్ళీ ఎంత 7. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంటూ తీసుకుంటే ఇక్కడ టోటల్ తీసుకుంటే ఇక్కడ ఏం చేయొచ్చు 2 + 7 ఇక్కడ ఆ టోటల్ తోటి మళ్ళీ ఇక్కడ ఎంత 3 తోటి అలా మల్టిప్లై చేయాలి. మరి సో నేనేం చేయలేదు ఇక్కడ. సో ఇక్కడ 1:2ని మల్టిప్లై చేయాలంటే మిగతా రెండింటి యొక్క టోటల్ని తీసుకోవాలి అంటున్నా. అర్థమవుతుందా? ఆ టోటల్ తోటి మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి 3 కానీ 9 కానీ 7 కానీ టోటల్ వాల్యూ తోటి మన ఎల్సిఎం తోటి వెళ్ళాలి. రైట్, అది అయిపోయింది. మరి నెక్స్ట్ మరి అది అయిపోతే ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళచ్చు, రెండు సేమ్ వాల్యూస్ వస్తాయి. రైట్, అలా వదిలేయండి. ఇక నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, మరి ఇప్పుడు నాకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది అని అంటే, మరి అంతేనా, మరి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా అంటే, మరి ఇది టోటల్ 1:2 అని రాసేస్తున్నా. మరి 1:2 టోటల్ అని మనం ఎట్లా తెలుస్తుంది? మనకు తెలుసు, వాల్యూకి తెలియదు కదా. మనకు తెలుసు టోటల్ అని, వాల్యూకి తెలియదు. మరి ఆ వాల్యూ టోటల్లోకి అది కన్వర్ట్ అవ్వాలంటే ఎలా తీసుకోవాలంటే, ఇక మొత్తం 4 భాగాలు చేయండి. మొత్తం ఎన్ని భాగాలు? 4. ఎందుకు నేను 4 భాగాలను తీసుకోవాలి? 1 2 తీసుకోవాలి, 3 4. అంటే సో ఇది ఎప్పుడైతే హాఫ్ ఆఫ్ అయిందో ఇవి కూడా హాఫ్ ఆఫ్ చేయాలి. 1 2 3 అలాగే 4. అంటే టోటల్ తీసుకుంటే మొత్తం 4 భాగాలు కలిపి తీసుకున్నట్టు. అందుకోసం మనం ఇంటూ 4 చేసేస్తాం. మరి ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, మరి ఇక్కడ తీసుకుంటే మరి నార్త్ దగ్గర కూడా ఎన్ని భాగాలు? 1 + 2 అంటే 2 భాగాలు అయింది. సో 2 తీసేస్తాం. అలాగే ఇక్కడ చూడండి 1 భాగం తీసుకుంటాం. అందుకోసం ఇక్కడ 1 పార్ట్ అని తీసుకోవాలి. అర్థమవుతుందా? మరి 3తో క్యాన్సిల్ చేసే చూడండి, ఇక్కడ 3 1 జా 3 1 జా 3 ఎంత అంటే 3 జా కట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ బ్యాలెన్స్ ఏమైనా కట్ అవుతా అంటే లేదు. 3 7 జా 21 ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే 4. అంటే ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తే 21 4 జా ఎంత అంటే 84. ఇప్పుడు చూడండి 84 ఇంటూ 1 ఎంత అంటే 84. అలాగే నెక్స్ట్ వన్ తీసుకోండి 84 2 జా ఎంత అంటే 168. ఓకే, అది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వన్ చూడండి 7 2 జా 14 14 2 జా ఎంత అంటే 28. అలాగే 14 ఎంత 7 జా ఎంత అంటే 98. అలాగే నెక్స్ట్ వన్ 9 తీసుకుంటే 9 3 జా 27. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 9 4 జా 36 అవుతుంది. మరి మనం ఈ టోటల్కి వెళ్ళి ఇవి రెండు మనం ఏం చేయాలంటున్నా, నేను మైనస్ చేయాలన్నా. కాబట్టి ఇప్పుడు చూడండి 28 + 25 27 ఎంత అంటే 55 అవుతుంది. ఎంత అవుతుంది ఇక్కడ? 55 అవుతుంది. మరి 84లోకి వెళ్ళి 55 తీసేయాలి. ఎందుకు? మనం టోటల్లోకి వెళ్ళి నార్త్ అండ్ సౌత్లో సగం తీసేస్తేనే కదా మిగతా హాఫ్ వస్తుంది. అందుకోసం 55 తీసేస్తే మనకి ఎంత 25 ప్లస్ ఇది ఎంత వస్తుందంటే 29 వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి 30 90 ఎంత 120 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 134 తీసేస్తాం. ఎంత? 134. అప్పుడు 8లో 4 తీసేస్తే మనకి ఇక్కడ 4 వస్తుంది. అప్పుడు 16లో 13 తీసేస్తే ఇక్కడ 34 వస్తుంది. అంటే ఇప్పుడు 29:34 వచ్చింది. అంటే ఈ మిగతా సగ భాగం ఎంత అంటే 29 ఏం రాసుకోవచ్చు అండి, ఇక్కడ 34 అనేది ఆన్సర్ అవ్వాలి. సో ఈ రకంగా ఖచ్చితంగా ఇలాగే మెన్షన్ చేయాలి. సో ఇలాంటి మనం కాన్సెప్ట్ అనేది రేషియో అండ్ ప్రపోర్షన్ మన ఆన్లైన్ క్లాస్లో నంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ డిఫరెంట్ ప్రతి 2 క్వశ్చన్కి ఒక మోడల్గా సో మిక్స్చర్ కాన్సెప్ట్ని నేను చాలా క్వశ్చన్ తీసుకున్నా. సో కావాలంటే మీరు సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు టోటల్ క్లాసెస్ అనేది వినవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత అని తీసుకోవచ్చు మనం ఇక్కడ 29:34 ఆప్షన్ 4 రైట్ అవుతుంది. ఓకే.